పంట పొలాల్లో నీరు నిలిచిపోయి పంట చేతికి వచ్చే సమయంలో చేజారిపోతుందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారు ఆలమూరులో మీడియాతో మాట్లాడారు. మండల కేంద్రమైన ఆలమూరు శివారు, పెనికేరు, కలవచర్ల గ్రామాల మధ్య రైతులకు సాగునీరు అందించే కోటు ఒకటి ఉందన్నారు. ప్రతి ఏడాది వర్షాకాలంలో ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షపు నీరు అలాగే చొప్పెళ్ల జాతీయ రహదారి చెంతన ఉన్న కెనాల్ కాలువ నుండి ప్రవహిస్తూ వచ్చే సాగునీరు ఈ కోటు ద్వారా కలవచర్ల గ్రామంలో గల పంట బోధులోకి చేరుకుంటుందన్నారు. ఈ ప్రాంతంలో పలు గ్రామాల నుండి చెత్తను తరలించి డంపింగ్ యార్డ్ మాదిరిగా ఏర్పాటు చేశారన్నారు. గత కొన్నేళ్లుగా పూర్తి స్థాయిలో పూడికలు తీయకపోవడం, రహదారుల నిర్మాణం, కాలువలను ఆక్రమించుకోవడం, తూరలు మూసుకుపోవడంతో వర్షాకాలంలో నీరు దిగువకు చేరడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. చిన్నపాటి వర్షానికే పంట పొలాల్లో మోకాల్లోతు నీరు నిలిచిపోతోందని, దీంతో పంట కుళ్లిపోయి రైతులు భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తోందన్నారు. చొప్పెళ్ల మూలస్థానం జొన్నాడ, నర్సిపూడి, నవాబుపేట, పెనికేరు, కవచర్ల, ఆలమూరు గ్రామాల్లో సుమారు 300 ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగిపోతున్నాయని, సంబంధిత అధికారులు, నాయకులు ముందుకు వచ్చి ఆ కోటు సమీపంలో ఆక్రమణలు తొలగించి మూసివేసిన పంట బోదెను తిరిగి పూడికి తీయించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీరు బయటకు పోయే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ రోజండి ఇక్కడ ఈ రైతులందరూ సమావేశం అవుతున్న కారణం ఏంటంటే, మేము ఆలమూరు మండలం పెనికేరు గ్రామానికి సంబంధించిన రైతులు అండి. జొన్నాడ, ఆలమూరు అండి, పెనికేరు అండి, కలసర్ల, ఈ 4 గ్రామాలకు సంబంధించిన రైతులు అండి మేము అండి. మాకు ఆలమూరు మండలం, జొన్నాడ గ్రామం, పెనికేరు గ్రామం, కలసర గ్రామానికి సంబంధించిన 300 ఎకరం మాకు ఆయకట్టు మునిగిపోతుందండి. తొలకరకి దాళవకి కూడా 2 పంటలకు కూడా మాకు మునిగిపోతుంది. మేము ఎన్నోసార్లు మామూలుగా వైఎస్ఆర్ ఐఎంలో కూడా ఎన్నోసార్లు ఎమ్మెల్యే గారికి చెప్పుకున్నాము మా బాధలో, మన కలెక్టర్ గారికి కూడా చెప్పుకున్నామండి, ఎంఆర్ఓ గారికి కూడా చెప్పుకున్నామండి. మేము కలెక్టర్ గారు 2-3 సార్లు వచ్చారండి, ఎమ్మెల్యే గారికి కూడా 2-3-4-5 సార్లు వచ్చారు. ఎవరు పడితే వాళ్ళకి మొన్న మనకి టీడీపీ ఐఎంలో కూడా మనకి బండారు సత్యనారాయణ గారు మన ఎమ్మెల్యే గారు వచ్చారండి, అలాగే కలెక్టర్ గారు కూడా వచ్చారు. ఈ టీడీపీ ఐఎంలో వాళ్ళకు కూడా అన్నీ చూపించి చెప్పుకున్నాం. మా బాధసార్లు ఈ 300 ఎకరం కూడా ఎప్పటికప్పుడు ఇలాగే మునిగిపోతుందండి. మామూలుగా రైతులకి కోద్దామంటే చేతికి కర్ర దొరుకుతలేదు, తొలకరికి దాలకు కూడా శుభ్రంగా మాకు చేతికి కర్ర కోయకుండా నాశనం అయిపోతుందండి. ఎందుకంటే మాకు ఈ నీరులాగి కోడోటు కాలువ ఉందండి. ఇలాగ మామూలుగా ఎక్కడంటే ఒంటిపిల్లేరు, జొన్నాడ ఒంటిపిల్లేరు పొలం ఉందండి. అక్కడ నుంచి ఉందండి తూర, మన జొన్నాడ గాయకట్ల నుంచి దిగి నీరు రేవడండి, రేవడలో దిగి నీరు అక్కడి నుంచి మాకు వచ్చి ఇలాగ జొన్నాడ నీరు మొత్తం మూలస్థానం కాడి నుంచి ఇలా మాకు వచ్చి మా ఆయకట్లో పడిపోతుందండి. నీరు వచ్చి పెనికేరు ఆయకట్లో పడిపోతుందండి అండి. ఈ నీరు అంతా కూడా ఇలాగ కలసారా కిందకే గుడ్డిగాల్లో దిగాలండి. ఈ కోడి అంతానేమో డంపింగ్ యార్డ్ చేసేసి శుభ్రంగా మూసేస్తున్నారండి. ఆలమూరిని తెచ్చి రోజుకి 10 తాటలు వస్తుందండి తుక్కు. 10 తాటలు కూడా మాకు ఇక్కడ తెచ్చి వాళ్ళు ఎప్పటికప్పుడే ఒక 100 తాటలు అయ్యాకండి మన కోడిలోకి గెంటేస్తున్నారు. మాకు ఈ నీరు లాగుతలేదండి. మేము ఎవరితో చెప్పుకున్నా కానీ మా బాధలు ఎవరు తీర్చలేదు. ఎప్పటికప్పుడు చెప్పుకుంటున్నామండి మేము. మళ్ళీ ఏ అధికారం వస్తే ఆ అధికారంగా చెప్పుకుంటున్నామండి మేము. మామూలుగా రైతులందరూ పోగడి అంతే. కాబట్టి మేము ఇప్పుడు అధికారంలో ఉన్న బండారు సత్యనారాయణ గారు ఎమ్మెల్యే గారికి కానీ, మామూలుగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి కానీ అంటే మామూలుగా పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి, కలెక్టర్ గారికి కానీ మేము చెప్పుకునేది ఒకటే అండి. ఈ 300 ఎకరం ఆయకట్టు జొన్నాడకు సంబంధించింది కానివ్వండి, మనకు పెనికేరు సంబంధించింది కానివ్వండి, ఆలమూరు సంబంధించింది కానివ్వండి, కెలసర సంబంధించింది కానివ్వండి, 4 ఆయకట్లు కూడా మునిగిపోతుందండి. ఇక్కడ 4 సంబంధించిన రైతులు మేము అంతే. కాబట్టి మాకు ఈ కోడి అంతా మామూలుగా మందు కొట్టాలంటే అండి, మామూలుగా ఒక 50 లీటర్లు అయినా, ఒక 10 లీటర్లు అయినా, 30 లీటర్లు అయినా పడద్దండి. కానీ మందు కట్టాక కుళ్ళేక ఇది ఒక మిషన్, జేసీపీ మిషన్, తొండలు పొడుకుంటాయి కదండి, అలాంటి మిషన్లు వచ్చి కేరప్ చేయాలండి. కేరప్ అవుతాయి కానీ క్రైన్లు వచ్చి లాగితే కానివ్వండి కేరప్ అవుతాయి అంటే. మాకు ఈ రోడ్డులో ఈ ఆలమూరు పెనికేరు వెళ్ళి కలసారు వెళ్ళి జంక్షన్ ఒకటి ఉందండి. మామూలుగా నీళ్ళలాగి ఇక్కడ తూరలు వేసాను పూరం. ఆ తూరలేమండి
కిందకి కప్పడిపోయినాయండి. మనుషులు ఇద్దరు మనుషులు లోతు ఉంటుందండి. కిందకి 10 అడుగులు లోతు కిందకే ఉంటుందండి తోరలో. ఆ తోరలు లాగేసిండి మాకు కలవటి కట్టించండి. ఈ 300 ఎకరానికి కూడా మాకు న్యాయం జరపమని ఎమ్మెల్యే గారికి కానివ్వండి, బండారు సత్యనారాయణ ఎమ్మెల్యే గారికి కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మన సీఎం గారికి కానివ్వండి, మన లోపల ఎంఆర్ ఆఫీసులో ఉన్న అధికారులకు కానివ్వండి, అందరికి కూడా కలెక్టర్ గారితో చూద్దాం అందరినీ కోరుకుని మాకు ఇది ఒబ్బడిగా శుభ్రం చేసిండి మాకు అప్పచెప్పమని. మీకు ఏమన్నా అధికారులకి సహాయపడాలంటే మేము రైతులందరూ కూడా సంతకాలు పెట్టి మీకు జొన్నాడి నుంచే కాదు, పెనికేరు నుంచే కాదు, మన కలసారి నుంచే కాదు, ఆల్మూరు నుంచి కాదు, మీకు రైతుల చేత సంతకం పెట్టించి మీకు ఇస్తామని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.